ఈ మధ్య కాలంలో ఈ జాతి గొర్రెలకు భారీగా పెరుగుతున్న డిమాండ్. ఒకటి కాదు రెండు కాదు, ఈ షెడ్ లో దాదాపు 160 గొర్రెలు ఉన్నాయి. ఇవి రకరకాల రంగుల్లో అందమైన ఆకృతితో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. అలాగే వదిలేస్తే ఒక్కో గొర్రె దాదాపు 100 కేజీల వరకు బరువు పెరుగుతుంది. బక్రీద్ సమయంలో ఈ గొర్రెల కోసం జనం ఎగబడతారట. అసలు ఇంతకీ ఇవి ఏ జాతి గొర్రెలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. ఈ రోజు నేను ఒక ప్లేస్ కి వచ్చాను, ఒక ఫామ్ ల్యాండ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెల పెంపకం చేస్తున్నారు, కోళ్ల పెంపకం చేస్తున్నారు, ఇంకా వక్క చెట్లు, కోకోనట్ ట్రీస్, జామున్ ఫ్రూట్స్, జామ చెట్లు, ఇలా ఒకటేంటండి చాలా రకాల చెట్లను పెంచుతున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నది షీప్ షెడ్. లోపల అమీన్గఢ్ షీప్స్ ఉన్నాయి. అమీన్గఢ్ ఎలగా షీప్స్ అంటాం కదా, అవి. సో అసలు ఈ గొర్రెల పెంపకాన్ని ఎలా చేస్తున్నారు, వీటి ధర ఎంత ఉంటుంది, వీటికి మార్కెట్లో అసలు ఎంత డిమాండ్ ఉంది, ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు, ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా, వీళ్ళు ఏ ప్యాటర్న్లో పెంచుతున్నారు, మార్కెటింగ్ ఎలా ఉంది, దీని అందరికీ సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. నేను విన్నదాని ప్రకారం వీటికి అసలు ఎలాంటి వ్యాక్సినేషన్స్ ఇవ్వరంట, వీటికి ఎలాంటి రోగాలు కూడా ఎక్కువగా రావట. అసలు దానికి గల కారణం ఏంటి, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ షీప్ ఫార్మింగ్ చేస్తున్న సార్ లోపల ఉన్నారు. సో వెళ్ళేసి అసలు లోపల సిస్టమ్ ఎలా అమర్చుకున్నారు ఏంటి, మనకు గొర్రెల పెంపకానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కమ్ సార్. నమస్తే. నమస్తే. మీ పేరండి? నా పేరు ఇనాయతుల్లా ఖాన్ అని. ఓకే. మనం ఇక్కడ కొనగానహಳ್ಳಿ విలేజ్, ಹೊಸೂರು ಹೋಬಳಿ, గౌరీబిదనూరు తాలూకు, చిక్కబಳ್ಳాపూర్ డిస్టిక్లో న్యాచురల్ ఫార్మింగ్ అంటే మన క్యూపిడ్స్ న్యాచురల్ ఫార్మ్ అని ఒక ఫామ్ని మెయింటైన్ చేస్తున్నాము. మనం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తుంటాం. లైక్ అనిమల్స్, షీప్, గోటు, పౌల్ట్రీ అనగా దేశీ హెన్స్, వీటిని బ్రీడ్ చేసేటము. మళ్ళీ ఇక్కడ మనము ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండేది ఒక షీప్ షెడ్లో ఉన్నాము. ఈ షెడ్లో మన దగ్గర ఇప్పుడు అరౌండ్ 160 అనిమల్స్ ఉన్నాయి. ఏం బ్రీడ్ అండి ఇది? ఎలగా బ్రీడ్. ఎలగా బ్రీడ్. వీటిని మనము ఒక 3 months 4 months ఏజ్ ఉన్న అట్లా షీప్స్ని తెచ్చి ఇక్కడ మనం ఫ్యాటనింగ్ చేస్తాం. ఇది 170 వరకు ఉన్నాయి. 170 వరకు ఉన్నాయి. అమీన్గఢ్ ఎలగా బ్రీడ్. వీటిని ఇక్కడ మనం ఫ్యాటనింగ్ చేసి కస్టమర్స్కి రిక్వైర్మెంట్ ఉండే అట్లా వాళ్ళకి ఫర్ మీట్ పర్పస్ సేల్ చేస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ కమర్షియలైజ్డ్. కమర్షియల్ పర్పస్లో చేస్తున్నాము. ఇక్కడ మనము న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ దీంట్లోనే దీన్ని మేపుతా ఉన్నాము. సో వీఆర్ గివింగ్ దెమ్ లైక్ దిస్ ఇస్ టిఎంఆర్ అని. వీటిని మనము టోటల్ మిక్స్డ్ రేషన్ అని చెప్పి ఫర్టైల్ గ్రీన్ కంపెనీ నుండి మనకి అక్కడి నుంచి వస్తుంది. దీన్ని మనము వీటికి 3 times ఫీడ్ చేస్తాము. సో అదర్ దాన్ దిస్ దీన్ని విడిచి వేరే ఏమి వేయము. సో దీన్ని 3 times ఫీడ్ చేస్తే దే విల్ కన్జ్యూమ్. అంటే మనకి చూడండి అనిమల్స్ కూడా హెల్తీగా ఇట్లా యాక్టివ్గా హెల్తీగా ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు చూస్తుంటే వీటిలో అమీన్గఢ్ ఎలగా బ్రీడ్ అంటున్నారు కదా, కానీ కలర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. కొన్ని బ్రౌన్ కలర్ లో కూడా. ఇవంతా ఎలగా బ్రీడ్ లోనే కలర్స్ వస్తాయి. ఓకే. ఎన్ని కలర్స్ ఉంటాయి? అన్ని ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వస్తాయి. బ్రౌన్ వస్తుంది, రెడ్ వస్తుంది, వైట్ వస్తుంది. వైట్లో ఈ మరి ప్యాచెస్ వచ్చేదాన్ని ఎలగా అంటారు. కెంగూరి కూడా రెడ్ కలర్లో వస్తుంది. షీప్లో ఏం కలర్స్ అదే పర్టికులర్ కలర్ బ్రీడ్ అనేది ఏమీ లేదు. వైట్ మేజర్గా ఉంటుంది, మైనర్గా అంటే మిక్సప్ ఉంటుంది. బ్లాక్, రెడ్ ఇవంతా మిక్సప్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఒకటి బ్రౌన్ కలర్లో ఉంది, బ్రౌన్లో ఉంది, బ్లాకిష్ బ్రౌన్. ఇక్కడ ఒకటే బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్లో ఉంది. ఇలా ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇవి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఇది బాగల్కోట్ డిస్ట్రిక్ట్, ఉత్తర కర్ణాటకలో. మన కర్ణాటకలో ఉత్తర భాగంలో బాగల్కోట్ డిస్ట్రిక్ట్ అని ఉంది. అక్కడ బేసిక్ ఆ ప్రాంతంలో ఉండే అట్లా షీప్స్ ఇవి. అంటే ఆరిజిన్ కూడా అదే? ఆరిజిన్ కూడా అక్కడదే. హార్డీ అనిమల్ అంటే చాలా బలిష్టమైనది. డ్రై మ్యాటర్ చాలా ఉండేదాన్ని, ఇంకా కొంచెం డ్రాట్ ఏరియా అది, హాట్ టెంపరేచర్ ఉండేదాన్ని అక్కడ ఇవి బాగా వస్తాయి. సో అక్కడి ఇంకా మనం తెచ్చి ఇక్కడ కూడా మన ప్రాంతంలో బాగున్నాయి. ఇవి బాగా డెవలప్మెంట్ ఉంది. బాగా మంత్లీ మనకు ఒక 6 to 7 kgs వరకు వెయిట్ వస్తాయి.
ఒక మంత్ కి 6 to 7 కేజెస్ వెయిట్ వెయిట్ పెరుగుతాయి. వెయిట్ గ్రో అవుతుంది. పర్టికులర్లో ఈ ఫీడ్లో మనం వాడుతూ ఉండే దాంట్లో ఓకే. నార్మల్గా కూడా మనకి 6 to 7 కేజీస్ గ్రోత్ వస్తాయి ఇవి. అండ్ ఇంకోటి ఏం స్పెషాలిటీ అంటే మీట్ ప్రపోర్షనేట్ బాగుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అంటే మనం ఒక 40 కేజీలు అట్లా ఒక పొట్టల్ని మనము కట్ చేస్తే దాంట్లో మనకి 20 to 24 కేజీస్ వరకు మనకి మీట్ చిక్కుతుంది. అండ్ ఇంకా ఫ్యాట్ కంటెంట్స్ దీంట్లో ఒక తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో వేస్టేజ్ అని మనం ఏమంటామో అంటే 50-50 అంటారు వేరే దాంట్లో అంతా, ఇది 65% వస్తుంది. 65% మీట్ వస్తుంది. నార్మల్ వేస్టేజ్ అంటే వేస్టేజ్ అంటే తల, స్కిన్, ఇంటెస్టైన్, లివర్, లంగ్స్ ఇవంతా విడిచిపెట్టి మీట్ మాత్రమే మనకి 65% వస్తుంది. ఓకే. రిమైనింగ్ బ్రీడ్స్ తో కంపేర్ చేసుకుంటే వీటిలో మీట్ ఒక 5 to 10% ఎక్కువగా వస్తుంది. మీట్ 10% ఎక్కువగా వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు వీటిని తీసుకొచ్చినప్పుడు అంటే ఎంత వెయిట్ ఉంటాయి, ఎంత కాస్ట్ పడ్డాయి సార్ మీకు? మేడం ఇది మనము అక్కడ మనకు దొరికేట్లా అంటే ఈ ఫార్మర్స్ దగ్గర వాళ్ళు డెవలప్ చేసి ఉంటారు కదా, వాళ్ళంతా కొన్ని ఎవరన్నా ఒకరు బ్యాచ్ చేసి ఉంటారు దీన్ని. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఒక 100 animals 200 animals ఉంది అంటే మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ కలెక్ట్ ఫ్రమ్ ది ఫార్మర్స్. అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఒకతా వాళ్ళు పెడతారు. వాళ్ళ దగ్గర పై మనము చూస్తాం. అప్పుడు మనకి 3 months ఉంటాయి. మనం యాక్చువల్లీ వాళ్ళు చెప్పేది 3 to 4 months ఉండాలా అని చెప్పింటాము. సో ఆ టైప్లో వాళ్ళు రెడీ చేసి ఉంటారు. దాన్ని మేము తీసుకొస్తాం. అరౌండ్ 3 to 4 months ఉంటాయి మనం తెచ్చేటప్పుడు. కాస్ట్ అక్కడ మనకి ఒక 22 kgs వరకు వెయిట్ ఉంటే, అంటే 4 months పిల్ల 20 kgs వరకు ఉంటే ఇట్ విల్ బి అరౌండ్ 8.5 to 9,000 రూపీస్ వరకు వస్తుంది. 8,500 to 9,000 వరకు పడుతుంది మీరు తీసుకొచ్చినప్పుడు. 3 to 4 months బేబీ. అవును. ఇప్పుడు వీటికి ఇక్కడ ఉన్న వాటికి ఎన్ని మంత్స్ అండి? ఇప్పుడు నేను తెచ్చి ఇది 4 months అయింది. 3 months ఉన్నప్పుడు తెచ్చుంటారు అరౌండ్. అవును 3 to 4 months. మన దగ్గర ఒక 4 months, అరౌండ్ 7 to 8 months ఉంటుంది వీటికి. ప్రెసెంట్ 7 to 8 months ఏజ్. ఓకే. ఇవన్నీ మేల్? అన్ని మేల్స్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి వీటికి మీరు ఫుడ్ అంటే ఓన్లీ మీరు టీఎంఆర్ దా వాడతాం. ఓకే. పర్ డే ఎన్ని టైమ్స్ అండి? పర్ డే మనము ఒకే టైం వేసినా వేయచ్చు, ట్వైస్ వేసినా వేయచ్చు, థ్రైస్ వేసినా వేయచ్చు. అంటే మేము మార్నింగ్ 6 o'clock ఒక టైం వేస్తాము, మధ్యాహ్నం అరౌండ్ 1:30 1 to 1:30 ఆ టైంలో ఒకసారి వేస్తాము, సాయంత్రం 6 o'clock ఒకసారి వేస్తాము. అంటే 3 times వీఆర్ ఫీడింగ్. అంటే 3 పూట్ల వేసినా కూడా ఇది కన్జ్యూమ్ చేసేది అరౌండ్ 2 kgs. ఓవరాల్ గా ఒక అనిమల్ 2 kgs ఫుడ్ వచ్చేసి. వాటర్ సిస్టమ్ అంటే వీటికి ఎలా పెట్టుకున్నారండి మరి? వాటర్ సిస్టమ్ మనం ఇక్కడ చూడొచ్చు మీరు. మనది ఇది ఉంది ఒక సెల్ఫ్ ఫీడింగ్ బౌల్లో. సో అవి వచ్చి దాహనం అయినప్పుడు ఇక్కడ నోరు పెడితే ఆ వాటర్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది తాగినంత అవుతుంది, ఇది విడిచిపెడితే మళ్ళీ స్టాప్ అయిపోతుంది. ఓకే. దానికి ఎప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోతుందో వాటర్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది. ఇలా ప్రతిదీ ఇలాగే అమర్చుకున్నారు కదండి? ప్రతి ఒక్క దానికి ఉంది. ప్రతి చెంబర్కి 2 ఉన్నాయి. వాడతాయి ఇట్లా తిన్నప్పుడు వాళ్ళు కావాల్సినప్పుడు నీళ్ళు ఆడే తాగుతాయి, అవే మేతని ఆడే తింటాయి. వాటికేం వేరే ఇంకేం ఇష్యూ లేదు. ఇంకా నెక్స్ట్ వస్తే మనము మెన్యూర్ అది కింద ఉంటుంది. మంత్లీ వన్స్ వీ విల్ రిలీజ్, అంటే తీసేస్తాము. లేకుంటే ఈగ్లో లేకుంటే ఇది ఒకసారి గ్యాసెస్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని ఇంకా ఇబ్బంది అవుతుందని దాన్ని తీసేస్తాం. ఇప్పుడు ఫుడ్ ఓన్లీ మీరు ఒకటే ఇస్తా అంటున్నారు, ఇంకా వేరేది ఏం వేయరా అండి? లేదు వేరే ఇంకేమి, ఒకే రకం. ఇది టీఎంఆర్ అని చెప్పి ఒక కంపెనీ ఇంకా వస్తుంది, దాన్నే వేస్తాము. వేరే ఇంక దీని జతకి ఏమి వేయము, అసలు ఏమి వాడము. ఓన్లీ వాటర్ ప్లస్ ఫీడ్ అంతే. చేయము. సో మరి అప్పుడు వీటికి కరెక్ట్ గా వెయిట్ పెరగడం కానీ అది ఎలా ఉంటుందండి ఈ ఫీడ్ వాడినప్పుడు? ఇదంతా మనకి ఇది మనం చేస్తా ఉండే ఫీడింగ్ సిస్టంలో దే ఆర్ హెల్తీ, బాగున్నాయి. మనం చెప్పాను కదా 7 kgs వరకు మనకు గ్రోత్ ఉంది. మంత్లీ 6 to 7 kgs గ్రోత్ ఉంది. ఇప్పుడు డిసీజెస్ గురించి కనుక చూసుకున్నట్లయితే జనరల్గా ఏ జీవైనా డిసీజ్ కామన్ అంటుంటారు. సో ఈ వీటికి ఎలాంటి డిసీజెస్ వస్తాయి, అసలు మీరు ఏ సిస్టంలో పెంచుతున్నారు, ఒకవేళ వస్తే వాటికి ఏమి నివారణ? ఇప్పుడు డిసీజెస్ అంటే అది సీజనల్. ఇది అవుట్ గ్రేజింగ్లో అంటే గ్రేజింగ్ బయట విడిచిపెట్టి మేస్తాయి కదా, అవిట్లో ఏమవుతుందంటే అవి ఇది ఆడ ఈడ మేసేటప్పుడు ఆ బ్యాక్టీరియాస్ అవి ఇవి వీళ్ళకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ ఆ సమస్య లేదు. సేమ్ ఆల్మోస్ట్ ఒకే ఫీడ్ ఉండేదాన్ని. ఇంకా వీటికి ఏం అట్లా డిసీజ్ వచ్చే అట్లా ప్రమాదం లేదు. బై ఛాన్స్ ఏమన్నా వస్తే ఏమన్నా వీళ్ళు గుద్దులాడుకున్నదో లేకుంటే ఏమన్నా పుషింగ్లోనో లేకుంటే ఏమన్నా అయితే ఫీవర్ వస్తుంది, దానికి మనం ఒక పారాసెటమాల్ వాడతాము.
ఇంకా మనకి డీవార్మింగ్ వాడతాము, దాని తప్ప ఇంకేం వాడము. డివార్మింగ్ అంటే నట్టల నివారణ అవును, ఇది కడుపులో ఉంటాయి కదా, వీటిని తీసేదానికి ఒక డీవార్మర్ వాడతాము. అది ఏదైనా ఒక మంచి కంపెనీ ఒక డీవార్మర్ వాడితే వన్స్ ఇన్ 2 months 3 months మనం ఒక కిత డీవార్మర్ని వాడతాము. దాని తప్ప ఇంకేమి వాడము. ఇంకేం అట్లా ఇది వచ్చలేదు. అదేమన్నా కాళ్ళ నొప్పులో అంటే కూర్చొని ఏమన్నా ఇదైతే వెయిట్కి అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు విల్ యూజ్ పారాసిటమాల్ అంతే, ఇంకా అది మించి ఏం వాడము. ఓకే, అంటే వీటి డిసీజెస్ కూడా ఏమీ లేదు, మీరు ఫేస్ చేయలేదు సార్? లేదు, ఏమి రాలేదు. ఇప్పుడు మీరు హెల్తీగా ఉండేదాన్ని ఇంకా మీరు ఆ ఫేస్లోనే తెలుస్తుంది హౌ యాక్టివ్ అండ్ వాట్ ఏ గ్లో. ఇప్పుడు మనకి ఇన్నర్ హెల్త్ బాగుంటే ఆ గ్లో కూడా అట్లే ఉంటుంది ఫేస్ పైన. వెన్ వీఆర్ ఇన్ డిసీజ్డ్ మన ఫేస్ పైన ఉండే గ్లో తక్కువ ఉంటుంది. అలాగే అనిమల్స్లో కూడా యూ కెన్ సీ ది గ్లో ఆఫ్ ది ఫేస్, ఎంత యాక్టివ్గా కింద అట్రాక్టివ్గా కలరింగ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అట్లుంటుంది. మనం ఎప్పుడు హెల్త్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు ఆ అట్రాక్షన్ రాదు, షైనింగ్ ఉండదు, ఇవంతా ఉండదు. దానికి మనం ఏమంటే ఇప్పుడు మార్కెట్లో ఏమైంది, మనం ఎక్స్ట్రా ఫీడ్లు వేసి అదేమో కోల్డ్ ఫీడ్లు వేసి వీటిలంతా బిర్నే గ్రోత్ రావాలా అనే కాన్సెప్ట్లో మేపుతుండారు. అది కాకుండా ఒక మంచి ఆహారం మనము హ్యూమన్స్కి ఇవ్వాలా అంటే, మనుషులకు మనం మంచి ఆహారం ఇవ్వాలా అంటే మనము ఒక న్యాచురల్ పద్ధతిలో సాకాలా. వీటికి మంచి ఫుడ్ మనం ఇస్తే అవి మంచి ఫుడ్గా తయారవుతాయి. దాన్ని మనం తినేదానికి మంచి ఫుడ్గా ఉంటుంది అనే కాన్సెప్ట్లో, ఆరోగ్యంగా ఉంటాము అనే కాన్సెప్ట్లో మనం ఇక్కడ ఈ ఫార్మింగ్లో ఇన్వాల్వ్ చేసుకుంటాం. లేదు, నథింగ్, నో మెడిసిన్స్, నో యాంటీబయాటిక్స్, కెమికల్స్, ఇవంతా ఏమీ లేదు. అలాంటి దీంట్లో ఇప్పుడు మీరు చూస్తేనే అర్థమవుతుంది అనిమల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత యాక్టివ్గా ఉన్నాయి. అంటే ఎప్పుడు అది యాక్టివ్గా హెల్తీగా ఉంటాయో అదే ఒక హెల్తీ ఫుడ్గా ఉంటుంది. దట్ వీ కెన్ కన్స్యూమ్, ఆరోగ్యంగా ఉంటాం అనమాట. చూడండి అది ఎంత కలర్ఫుల్ ఎట్లుంది అండి మీకు. ఓకే సార్, ఇప్పుడు ఇవి ఎంత వెయిట్ ఉంటాయండి ప్రెసెంట్? ఇప్పుడు ఇది 40+ ఉంటాయి. 40+ ఉంటాయి. ఓకే, మీరు అమ్మడము ఆ విషయానికి వస్తే కనుక ఎన్ని కేజెస్ వెయిట్ ఉన్నప్పుడు అమ్ముతారు, ఎంతకు అమ్ముతూ ఉంటారు జనరల్గా? అది 40 పైన అమ్ముతాం. ఇప్పుడు దే ఆర్ రెడీ టు సెల్. బట్ ఇప్పుడు ఇవి ఏమవుతాయంటే, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఈ బ్రీడ్లో ఇప్పుడు విత్ ఇన్ 7 monthsలో ఇవి 40 to 50 kgs వెయిట్ని గెయిన్ చేసుకోండి. అంటే మంచి గెయినింగ్ కెపాసిటీ ఉంది అనమాట. సో వీటిని బక్రీద్ వరకు ఏమన్నా పెడితే సాకేవాళ్ళు ఇట్ విల్ గో అప్ టు 100 kgs. 100 kgs వరకు పోతాయి ఇవి ఇప్పుడు నుండి. ఇంకా 10 months ఉంది. 10 monthsకి యావరేజ్ 5 kgs per month అన్నా కూడా ఇంక 50 యాడ్ అవుతాయి. 50 kgs యాడ్ అవుతుంది. ఇట్ విల్ బి స్పెసిమన్స్. అందుకే అప్పుడు పెద్ద గొర్రెలు ఇప్పుడు హెవీ వెయిట్ అనిమల్స్ అని చెప్పి మీరు బక్రీద్లో అంతా చూసింటారు కదా, అలాంటి పర్పస్కి వీటిని రెడీ చేస్తున్నాం. జనరల్గా విన్నాను నేను, అమీన్గఢ్ ఎల్గా షిప్ అంటే 100+ టైంకి స్పెషల్ 100 kgs కంటే ఎక్కువ పెరుగుతాయి. అవును. సో ఆ టైంకి వాటిని అట్రాక్టివ్గా ఉండేవి అవంతా నీట్గా చూసి కొనుక్కొని వెళ్తారు అని. అలాగే వీటిల్లో బేసిక్గా అన్ని అట్రాక్టివ్గా ఉన్నాయి, అన్ని వెయిట్ గెయిన్ అయినాయి. నెక్స్ట్ బక్రీద్కి మన దగ్గర ఒక 150 అనిమల్స్ ఒకే సైజులో అరౌండ్ 90+ వెయిట్లో ఉండాలా అనే కాన్సెప్ట్తో వీటిని ఇప్పుడు పెంచుతా ఉన్నారు. సో నెక్స్ట్ బక్రీద్ టైంకి మీరు సేల్ చేయడానికి అనుకుంటున్నాను. ఓకే, ఈలోపు ఏదైనా వచ్చేస్తే మధ్యలో ఎవరైనా వాళ్ళు ఈ సాకే వాళ్ళు వస్తుందా ఇస్తాను కటింగ్ కిను. ఓకే, ఎవరైనా పెంచడానికి వస్తే అవును, కటింగ్ పర్పస్ కోసం అయితే అమ్మను. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్ గా ఈ షెడ్ ఎంత ప్లేస్ లో ఉందంటారు? ఇది యాక్చువల్లీ 34/100 ఉంది. 34/100 ఇది 34 విడ్త్, లెంత్ లో 100 feet ఉంది. దీంట్లో మనము అరౌండ్ 400 to 500 అనిమల్స్ వీ కెన్ అకామిడేట్ చేయొచ్చు. ఓకే, ఎన్ని లైన్స్ ఉన్నాయి సార్? ఇట్లా అది 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లో ఇప్పుడు 2 లైన్లో అనిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్దవైతే జాగా మనకి ఇబ్బంది అవుతుంది, అప్పుడు మనం అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం. సో మన దగ్గర ఈ ఫామ్ కెపాసిటీ వచ్చి 1000 అనిమల్స్ కెపాసిటీ ఉంది ఓవరాల్గా. పక్కలో ఒక షెడ్ ఉంది, ఇంకా ముందు ఒక షెడ్ ఉంది. ఇక్కడంతా మన దీంట్లో 500 వేసుకోవచ్చు, అవి రెండిట్లోనూ 500 అనిమల్స్ వేసుకోవచ్చు. బట్ మనం ఏమైతే సైకిల్స్లో మనం ముందు అమ్ముతా ఉంటుంది. ఇప్పుడు బక్రీద్ వన్స్ ఇన్ ఏ ఇయర్ సేల్స్ చేస్తాము అనే కాన్సెప్ట్లో పెంచుతా ఉన్నాము. మళ్ళీ వీఆర్ ప్లానింగ్ ఫర్ మందే ఒక అవుట్లెట్ చేయాలని, అంటే రీటైల్ మీట్ ఇది రీటైల్ అవుట్లెట్ చేయాలని చెప్పి వీఆర్ ప్లానింగ్. సో అక్కడ ఏమవుతుంది, అప్పుడు మనం ఒక హెల్తీ అనిమల్ని మనం గ్రో చేసింది ఒక
హెల్తీ పర్సన్స్కి ఇచ్చే అట్లా ఒక అవకాశం దొరికిస్తామని. ఇప్పుడు మన దగ్గర ఎవరో కొనుక్కొని పోయిందే, అది ఎక్కడ పోతుందో, ఎవరు తింటారో, ఎవరికి తెలుస్తుందో దీని గురించి తెలియటం లేదు. సో మందే ఇక్కడ ఇంకా మన ఫామ్దే అని చెప్పి ఒక ఇది ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఫామ్లో ఎట్లా అనిమల్స్ ఉంటాయి, ఎట్లా మీట్ ఉంటుంది, ఏం క్వాలిటీ ఉంటుంది అనేది ఒక అర్థమవుతుంది అనే కాన్సెప్ట్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ అవుట్లెట్. ఓకే, సో త్వరలో మీరు అవుట్లెట్ కూడా ఓపెన్ చేస్తున్నాం ప్లానింగ్ వేర్. ఓకే సార్. సో దీనికి జనరల్ గా డైలీ రొటీన్ అంటే పని గురించి చూసుకున్నట్లయితే అసలు ఏముంటుంది సార్? ఇక్కడ ఈ ఫామ్ లో ఎస్పెషల్లీ లేబర్ మనకు అంత అవసరం లేదు, వానికి ఏం పని ఉండదు. అంటే ఏం మార్నింగ్ ఒక్కిత ఫీడ్ చేయాలా, మధ్యాహ్నం ఒక్కిత ఫీడ్ చేయాలా, సాయంత్రం ఒక్కిత చేయాలా అని మంత్లీ వన్స్ మనం ఈ మెన్యూర్ని లిఫ్ట్ చేయాలా, దాని తప్ప ఇంకేం పని ఉండదు. డైలీ క్లీనింగ్ చేసుకుంటాడు, అదేమన్నా చెత్త గిత్త ఏమి పడేయట్లేదు, ఏమి ఉండలేదు. దాంట్లోనే ఫీడింగ్ అంతా టబ్లోనే వేస్తాం కదా, అట్లా అంతగా ఏమి ఇది ఉండదు, అంత పని ఏమి ఉండదు. వన్ లేబర్ కెన్ హ్యాండిల్ ఆల్ అవర్ 500 అనిమల్స్. 500 గొర్రెలు కూడా ఒక్కడే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒకళ్ళు హ్యాండిల్ చేయగలరు 500 గొర్రెలు. ఓకే చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది ఉన్నారు సార్ పని వాళ్ళు? ఇద్దరు ఉన్నారు. ఇక షీప్, గోట్స్, హెన్ను, మళ్ళీ ఫార్మింగ్ ఉంది మంది, అదే అవంతా చూసుకునే దానికి 2 మనుషులు ఉన్నారు. మొత్తంగా 2 పని వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, మీరు దీని నుంచి రైతులకు చెప్పారు ఎలా చేసుకోవచ్చు ఏంటి అని కూడా. సో ఈ వీడియో వల్ల వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందుంటుంది. కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా చేయొచ్చు ఏంటి, అసలు ఈ షెడ్ ఎలా నిర్మించుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. సో చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇనాయత్ గారు ఎలాంటి వ్యాక్సినేషన్లు లేకుండా, ఎలాంటి అనదర్ ఫీడ్ను ఉపయోగించకుండా ఓన్లీ ఒక్క ఫీడ్ని ఇస్తూ గొర్రెలను ఎంత చక్కగా పెంచుతున్నారో. అంతేకాదు వీటికి ఎలాంటి వ్యాక్సినేషన్లు వేయరంట, అసలు వీటికి ఎలాంటి రోగాలు కూడా రావు. చిన్న జ్వరం కానీ అలాంటిది ఏమైనా వచ్చినా కానీ జస్ట్ 1 పారాసిటమాల్ ఇస్తాము, ఇంకా డివార్మింగ్ ఒకటి మాత్రం ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఈ గొర్రెల పెంపకం చేయాలి అనుకుంటే, ఎస్పెషల్లీ అమీన్గఢ్ ఎలగా షిప్ ఫార్మింగ్ ని కనుక చేయాలి అనుకుంటే ఈ సమాచారం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇనాయత్ సార్కి మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీకు గొర్రెల పెంపకం గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సార్ని కాంటాక్ట్ అయితే సార్కున్న నాలెడ్జ్లో మీకు కావాల్సిన సమాచారాన్ని షేర్ చేస్తారు. సో చూసారు కదా, ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. ఒకసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి, మీరు వీడియో చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నా లేదా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అన్నా ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదండి, బాస్ వాళ్ళ యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. అక్కడ ఎవరైతే రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. పిన్ టు పిన్ A to Z ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు. ఈ యాప్లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చిపోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్, మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్. ఇన్ కేస్ మీరు కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో మీరు సదరు మెంటార్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.